శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం యూపీలో యోగి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటి అంటే నైట్ షిఫ్ట్స్ ఇప్పటి నుంచి ఆడవారికి కూడా నైట్ షిఫ్ట్స్ విత్ సెక్యూరిటీతో ఇస్తాము అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పటికీ మార్నింగే సరిగ్గా లేదు, లేడీస్కి భయం భయంగా ఉంటుంది. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ లేడీస్కి ఇవ్వటం ఏంటి? అసలు నైట్ షిఫ్ట్స్ అనే ఈ కాన్సెప్ట్ కరెక్టేనా అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను జర్నలిజానికి వద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా మంది ఉద్యోగం ఇవ్వలేదు బీయింగ్ ఏ లేడీ అని. మీకు తెలుసా? నేను ఆయన ఇటీవల కాలంలో ప్రశ్నించడం కూడా జరిగింది. అప్పుడు ఇవ్వనన్న వ్యక్తిని అనుకోకుండా కలిసి. అమ్మ అయిపోయింది వదిలేయమ్మా అన్నాడు ఆయన. నిజం. నేను పేరు చెప్పాను కానీ చాలా పెద్ద సంస్థ. కాబట్టి 30 ఏళ్లలో ఇన్ని మార్పులు వచ్చాయి. ఇవాళ నేను చాలా కష్టపడ్డాను. అదేమీ నేను సమస్యగా అనుకోలేదు. మనకి ఎప్పుడైతే కష్టాలు ఎదురవుతాయో మనం వాటిని అధిగమించినప్పుడు బాగా పనిచేస్తాం అధిగమించాలనుకుంటే. కాబట్టి ఇవాళ యూపీలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు నైట్ షిఫ్ట్స్ అలౌ చేయకూడదు అంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు అసలు మీకు నైట్ షిఫ్ట్స్లో ఆడవాళ్ళు పనిచేయటం అనేది చాలా లేటుగా మొదలైంది. అంటే ఎస్పెషల్లీ జర్నలిజం ఐఎమ్ టాకింగ్. కాబట్టి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యోగి ఆదిత్యనాథ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించాలి మనం. మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. చూపించటం వల్ల ఏమవుతుందంటే యోగి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు భయపడతాయి ఇలాంటివన్నీ. ఎవరైతే అట్రాసిటీస్ చేస్తారో, ఎవరైతే గుండాలు ఉంటారో, రౌడీ షీటర్స్ ఉంటారో వాళ్ళు పరిగెట్టాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉండడం వల్లే కదా ఇవాళ ఉత్తరప్రదేశ్ కొద్దో గొప్ప బాగుంది. అవును. ఇలాంటి వాళ్ళు ఇంకొక 2-3 ఏమనాలి అసెంబ్లీ ఎన్నికల్లో రావాలి. ఇంకా 2-3 టర్మ్స్ ఉండాలి. ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయి. ఎక్కడికక్కడ ఆయన బుల్డోజర్ ఇది తీసుకొచ్చింది ఆయనేగా. నేను తప్పుపట్టను దాన్ని. ఇప్పుడు ఇవాళ ఆవిడెవరు ముఫ్తీ ముఫ్తీ ఆవిడెవరు ఆవిడ అంది కదా, ఏమండి మీరు టెర్రరిస్టుల గురించి అంటే టెర్రరిస్టులను పట్టుకుంటే వాళ్ళ కుటుంబాలను ఏమి చేయకండి ఇట. ముందు ఆవిడని వేసేయాలి జైల్లో కదా. అవును. వాళ్ళని ఏం చెయ్యరు, ప్రశ్నించడం తప్ప. ఇప్పుడు మనకేదో చిన్న ఇది జరిగితేనే ఊరుకోరు. ఇప్పుడు ఒక హిందూ ఇదే పని చేశాడు అనుకుందామండి, ఒక టెర్రరిస్ట్గా ఒక హిందూ మారాడండి. ఒక ముస్లిం ఇంట్లో ఏదో చేశాడు అనుకోండి, తప్పేం లేదు. మనకు జరిగినప్పుడు వాళ్ళ గురించి అనుకోవటానికి తప్పేంటి? చెయ్యరు. కానీ వెంటనే ముస్లిం సంఘాలన్నీ ఊరుకుంటాయండి, అబ్బా వాళ్ళ కుటుంబాలను ఏం చేయకండి అని చెప్తాయా? ముందు వాళ్ళే వచ్చి చంపేస్తారు ముందు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇలాంటివన్నీ ఉండద్దు. నోరు ఎత్తకూడదు ఎవడు తప్పు చేసిన వాడు, ఎంతటి వాడైనా సరే. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక రచిస్తాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు? విత్ సెక్యూరిటీ, మీకు డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది, పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం ఇస్తాను, సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది, ఇన్ని చెప్పాడు ఆయన. మహిళలు డిగ్నిటీతో స్వయం శక్తితో బతకాలి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అని డిస్క్రిమినేషనే వద్దు. జెండర్ బయాస్ అవసరంలా. మగాడు చేసినట్టు ఆడది చేయగలదని అనుకున్నప్పుడు చేయటానికి ఏమైంది? పగలపూట క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, రాత్రి ఇంకా ఎక్కువ అవుతుంది. క్రైమ్ రేటుని తగ్గించాలి, అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఆయన ఎంత చర్యలు తీసుకుంటే ఇంత తగ్గే ఉంటుందిగా. వాళ్ళు ప్రతివాడు భయపడుతున్నాడుగా. అవును. ఒకప్పుడు బీహార్ యూపీ అంటే గడగడ వణికిపోయేవాళ్ళు. ఇవాళ క్రైమ్ రేట్ తగ్గిందిగా. టైం పడుతుంది, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, మహిళలు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వెనకబడిన రాష్ట్రాలు ఆర్థికంగా. సో వాళ్ళు ఆర్థికంగా పుంజుకోవాలంటే దే హ్యావ్ టు వర్క్ కదా. దానికి తగిన మీకు అన్ని సౌకర్యాలు నేను కల్పిస్తానని ఆయన అంటున్నారు. మీరు తలెత్తుకుని మీరు పని చేసుకోండి, ఆర్థికంగా నిలబడండి అంటున్నారు ఆయన. చాలా రాష్ట్రాలు రాత్రిళ్ళు పని సౌలభ్యం ఉండకూడదని అంటున్నాయి.
ఇటువంటి సమయంలో యూపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక ముఖ్యమంత్రి అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన అన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఆయన ఎక్కడ పొరబడరు. కాబట్టి ఇది ఆహ్వానిద్దామండి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియజేయమనండి. లేదు వాళ్ళే ఒక గ్రూప్గా తయారయ్యి రక్షణ కల్పించమనండి. ముందు వద్దు అనడం కాదు, ఫస్ట్ ఒక మంచిని వద్దు అనడం అనేది సహజం. ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తే పాడైపోతారు, పిచ్చి మాటలు అవన్నీ. ఏదో మగవాడు తిరిగి చెడ్డాడు, ఆడ తిరక్క చెడ్డింది, ఇవన్నీ పనికిమాలిన సామెతలు. ఆడది ఏదైనా చెయ్యాలని మనసులో అనుకుంటే సెకండ్ థాట్ లేకుండా చేస్తుంది, ఎవ్వడు కనిపెట్టలేడు. కాబట్టి మహిళలు చెడిపోవడం, పురుషులు ఏదో మహా గొప్పవాళ్ళు అనే కాన్సెప్ట్లన్నీ మానేసి ఇద్దరూ సమానమే అని అనుకుంటే దీన్ని అందరూ ఆహ్వానిస్తారండి. ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం బాగుంది. ఇది సక్రమంగా అమలు కావాలని కోరుకున్నాం. రైట్, థ్యాంక్ యూ.